42వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ డివిజన్ లో 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కొంతమంది అవినీతి కాంట్రాక్టుల వలన పనులలో జాప్యం జరుగుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రతిపాదికన పనులు పునఃప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు స్థానిక కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నట్లు గల్లా మాధవి పేర్కొన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఎస్విఎన్ కాలనీ, నవభారత్ నగర్, అదేవిధంగా వికాస్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీసీ రైళ్లు, సీసీ రోడ్లు విస్తరించుకునే పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానికంగా మాజీ కార్పొరేటర్ బుజ్జి గారు, అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ అయిన ఉదయ్ గారు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అధ్యక్షుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న రోడ్లు, సీసీ డ్రైన్లుగా చెప్పొచ్చు ఇది. మరి గత కాలంగా మనం కార్పొరేషన్ లిమిట్స్ లో అనేక మంది బ్లాక్ లిస్ట్ లో కాంట్రాక్టర్లు వెళ్ళిపోయిన నేపథ్యంలో వీడికి టెండర్లు అయిపోయినప్పటికీ కూడా కార్యక్రమం ముందుకెళ్ళే పరిస్థితి, రోడ్లు వేసుకోలేని పరిస్థితి చేకూరింది. దానివల్ల ఈ రోజు అన్ని సమస్యలకి క్లియరెన్స్ తీసుకొని ఈ రోడ్లు, సీసీ డ్రైన్లు వేసుకోవడం జరిగింది. స్థానికంగా ప్రజలందరినీ కలిసినప్పుడు వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్లు కరెక్ట్ గా రావడం లేదు. మాకు మేము వాడుకునే నీళ్లకి మాకు మీటర్ పెట్టి మాకు చక్కగా 24 గంటలు ఇచ్చినా పర్వాలేదు కదా అనే ఒక అభిప్రాయాన్ని కూడా స్థానికంగా మేము వినడం జరిగింది. వారు మంచి సూచనని సూచించారు. అయితే దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మంచినీటి ఎద్దడి లేకుండా కూడా చూస్తాము.